హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ ప్రతిభ. సో నాగవంశి నార్మల్గా ఆయన చేసే ట్వీట్స్ గురించి మనకి సాధారణంగా తెలుసు. మీడియాకి ఏదో ఒక రకంగా చేయడమో లేకపోతే తనకి రైట్ అనిపించింది ట్విట్టర్లో పెట్టడమో చేస్తూ ఉంటారు యూజువల్గా. సో రీసెంట్గా 2024లో వచ్చిన మూవీస్కి సంబంధించి అన్ని ఇండస్ట్రీస్ నుంచి, అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ నుంచి కూడా పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రముఖులు వాళ్ళందరితో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని అయితే వన్ ఆఫ్ ది మీడియా సంస్థలు దాన్ని అరేంజ్ చేసింది. సో అప్పుడు నాగవంశి ఒక కామెంట్ చేశారు, లైక్ బాలీవుడ్ ఏదైతే ఉందో సౌత్ ఇండియన్ మూవీస్ని చూసి నేర్చుకోవాలి అని. సో ఒకసారి ఇదే విషయము నేను జననితో డిస్కస్ చేయబోతున్నాను. సో జనని, హాయ్ హాయ్ హాయ్. సో ఏమంటావు అక్క, నిజంగా నువ్వు చెప్పినట్టు ఇప్పుడు ఏదో ఒక రకంగా ట్విట్టర్లో ఏదో ఒక కామెంట్స్ చేస్తూ ఉంటారనమాట నాగవంశి. అసలే బాలీవుడ్కి సరైన హిట్లు పడడం లేదు. మన పుష్ప 2 రీసెంట్గా 800 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది బాలీవుడ్లో. ఈ టైంలో ఆ సమావేశంలో ఈయన ఇలా మాట్లాడడం నీ ప్రకారంగా అది కరెక్ట్ అనుకుంటున్నారా? మేబీ చెప్పిన విధానం కరెక్ట్ కాకపోవచ్చు అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే ఇండియన్ సినిమాగా చూడాలి, అది హిందీ అయినా తమిళ అయినా ఏదైనా ఇండియన్ సినిమాగా చూడాలి. అక్కడ లిటరల్లీ తను యూజ్ చేసిన వర్డ్స్ ఏదైతే ఉందో అప్పటికీ అన్నాడు, కొంచెం హార్ష్గా అనిపించవచ్చు. బట్ స్టిల్ ఇప్పుడు మనం జవాన్ చూసుకున్నా, అనిమల్ చూసుకున్నా అవి నార్త్ ఇండియన్ లైక్ హిందీ మూవీస్ అయినప్పటికీ కూడా ఇక్కడి సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ మా ఊళ్ళు తీసారు కాబట్టి అది హిట్ అయింది, లేకపోతే ఎక్కడో ఓల్డ్ బుక్ లో ఉండిపోయింది బాలీవుడ్ అనేసి అనడము చెప్పిన విధానం కరెక్ట్ కాదేమో. ఆ టైం కూడా అక్కడ కరెక్ట్ కాదేమో, లేదంటే ఆయన పర్సనల్ గా అనిపిస్తే ఆ ట్వీట్ రూపంలోనో ఏదో ఒక ట్వీట్ చేస్తుంటే బాగుంటది. పక్కల అంత బోనీ కపూర్ గారిని పెట్టుకొని అంత మందిని పెట్టుకొని అంటే నిజంగానే వాళ్ళని కించపరిచేలా మాట్లాడినట్టయితే వాళ్ళ బాలీవుడ్ ఫ్యాన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుంటున్నారనమాట. దీని మీద అయితే మొత్తం ట్వీట్ల వర్షం కురుస్తుంది. అలాగే మొత్తం ట్విట్టర్లో అంతా ఇది హాట్ కమెంట్స్కి దారి. సంజయ్ గుప్తా గారు కూడా అంటే ఆ బోనీ కపూర్ గారి పక్కన కూర్చున్న ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన ఇలా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఒక 6 సినిమాలు హిట్ అయినాయి 1600 సినిమాల్లో, మిగతా 1460 సినిమాలు మరి మీరు కూడా హిందీలో డబ్ చేయకపోయారు అని ఒక క్వశ్చన్ అయితే వేసాడనమాట. మరి దీని మీద ఏమనుకుంటున్నారు అక్క? అదే ఇప్పుడు అంటే చెప్పిన విధానం కరెక్ట్ కాదు ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఒప్పుకోరు, మన సినిమాని తక్కువ చేస్తే మనం ఎలా అయితే ఒప్పుకోమో తక్కువ చేసి మాట్లాడితే బాలీవుడ్ కూడా అలానే ఆలోచిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా బోనీ కపూర్ మరి బన్నీ కూడా బిగ్ బి ఫ్యాన్ కదా అని అన్నారు. బట్ వెంటనే దాన్ని కాదు, ఆయన చిరంజీవి ఫ్యాన్ కూడా అని చెప్పి కవరప్ చేయడానికి అయితే అక్కడ ట్రై చేసినట్టు అనిపించింది. అసలు దీన్ని లైక్ ఎలా తీసుకోవచ్చు? ఎందుకంటే మూవీ అన్న తర్వాత కలిసి పనిచేయడం ఉంటుంది, అది ఏ లాంగ్వేజ్ అయినా కూడా. అంటే ఉంటే ఈ వేరియేషన్ అనేది కూడా స్టార్ట్ అయింది. అసలే అంటే ఈ మధ్య బాలీవుడ్ సినిమాలు టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్లో అలా అందరూ కలిసి మంచిగా హెల్తీగా నడుస్తున్న రిలేషన్షిప్ లో సడన్ గా ఏదో కారపొడి చల్లినట్టు అయిందని అంటే మల్టీ స్టారర్ మూవీగా కూడా మనం చూస్తున్నాం. ఉంటున్నారు వాళ్ళు బాలీవుడ్ నుంచి వచ్చి ఇక్కడ అంటే కల్కి చూసుకున్నా లేకపోతే పెద్ద పెద్ద హీరోల మూవీస్ చూసుకున్నా కూడా అక్కడ విలన్స్ అయితే ఇక్కడ చేస్తున్నారు. సో ఇప్పుడు తిను చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉంటుందో రేపు పొద్దున వాళ్ళు అరే టాలీవుడ్కి వెళ్తే ఇలా అన్నారు కదా అని ఆలోచించే ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసిందని చెప్పుకోవచ్చు. అంటే అక్కడ హీరోలు డైరెక్టర్లు అందరూ టాలీవుడ్కి వచ్చి మనని ఇంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నప్పుడు నిజంగా కొంచెం ఆ నోటిని కొంచెం అదుపులో పెట్టుకొని చెప్పాలి, ఆ మాటలు చెప్పాల్సిందే. కానీ మీరు చెప్పినట్టు కొంచెం రెస్పెక్ట్ఫుల్గా చెప్పుంటే అది పాజిటివ్గా వెళ్ళేది. సో ఇది మొత్తం నెగిటివ్ అయిపోయింది. అది కాక ఒక కమెంట్ చేశారనమాట, పుష్ప 2 కలెక్షన్స్ బాలీవుడ్కి నిద్ర పట్టనీయకుండా చేస్తుంది అని చెప్పేసి అయితే అన్నారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? అంటే ఒక భారీ బడ్జెట్ మూవీ తీసినప్పుడు అది ఎటువంటి లాంగ్వేజ్లో అయినా, అంటే యాజ్ ఏ తెలుగు స్టేట్ నుంచి మనం ఎంతగా మూవీ కోసం ఎదురు చూసాము, బన్నీ కోసము అక్కడ వాళ్ళు కూడా అంతే ఇదిగా, అసలు వాళ్ళనే కాదు హోల్ ఇండియా ఎదురు చూసి చెప్పొచ్చు. ఎందుకంటే అంతలా హిట్ అయింది పార్ట్ 1 కాబట్టి. కానీ ఇప్పుడు చెప్పిన విధానం ఏంటి అన్నది పక్కన పెడితే సందర్భం కూడా కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్ గా ఈ లాస్ట్ 2024లో ఏవైతే మూవీస్ వచ్చాయో ఓన్లీ తెలుగు హిందీ అన్నట్టే కాదు, డిఫరెంట్ మూవీ ఇండస్ట్రీస్ కి సంబంధించి డిఫరెంట్ స్టేట్స్ నుంచి అక్కడ ఉన్నప్పుడు అది మన పైన అంటే లైక్ టాలీవుడ్ పైన, ఎందుకంటే టాలీవుడ్ కి చెందిన మనిషి అలా అన్నాడు అనే వస్తుంది, కానీ ఆ పేరు ఎవరు గుర్తు పెట్టుకో. అవును. సో నువ్వు అన్నట్టు ఏదైనా ఉన్న ట్విట్టర్ లో చెప్పాల్సింది, లేకపోతే పర్సనల్ గా చెప్పాల్సింది. అవును.
అంత పెద్ద ఒక మీడియా సంస్థలో ఉన్నటువంటి అరేంజ్ చేసినటువంటి రౌండ్ టేబుల్ అది కాకుండా శ్రీదేవి గారి భర్త అయిన బోని కపూర్ గారు పక్కన ఉన్నప్పుడు అంతమంది ప్రముఖుల మధ్య అది మీడియా పెద్ద మీడియా ముందు అలా ఓపెన్ గా చెప్పేసరికి చాలా మంది హట్ అవుతున్నారు. ఇటు తెలుగు వాళ్ళు కూడా వాళ్ళని ఏకిపారేస్తున్నారు అనమాట. అంటే అలా కాదు, మీరు మా సినిమాల వల్లే మీరు బతుకుతున్నారని కింద కమెంట్స్ చాలా మంది మన తెలుగు ఆడియన్స్ కానీ. అంటే ఈ ఫైట్ ఎక్కడి వరకు వెళ్తుంది అంటారు? అంటే దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోకుండా ఉంటే అయిపోతుందేమో. ఎందుకంటే మంచిగా కలిసి పనిచేసుకుంటున్నప్పుడు నిజంగానే భారతదేశం ఒక వసుదైక కుటుంబం కాబట్టి అసలు ఇండియాలో ఈ బాలీవుడ్ టాలీవుడ్ ఇవన్నీ ఇప్పుడు అసలు ఎప్పుడు అయిపోయినట్టున్నాయి. ఇది అంతా ఎరా ఏదైతే ఉందో ఇది మా హిందీ సినిమా, ఇది మా తెలుగు సినిమా కంప్లీట్ గా ఇప్పుడు కేజీఎఫ్ చూసుకుంటే కన్నడ సినిమా, అటు అంటే కాంతార, అసలు ఏ సినిమాలు వచ్చినా మనం అందరం ఆదరిస్తున్నాం, మనం అందరం సక్సెస్ చేస్తున్నాం. అటు బాలీవుడ్ అని కాదు, టాలీవుడ్ అని కాదు, కాలీవుడ్ అని కాదు, అన్ని ప్రేమతో చూస్తున్నాం అనమాట. ఈ టైంలో కావాలని అదేదో చెప్పాలని చెప్పడం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఓకే, ఆయన చేసిన కమెంట్స్కి మళ్ళీ కింద ఇన్ని కమెంట్స్ రావడం అనేది అది దురదృష్టకరం అని చెప్పొచ్చు. మనం ఇక్కడ మోరోవర్ ఏంటంటే ఆయన డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ బోని కపూర్ గారితోనే పక్కన కూర్చొని మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు బోని కపూర్ గారు చూసుకుంటే శ్రీదేవి గారు హస్బెండ్ గుర్తు చేసే విషయం. సో తనకి తెలుగు మీద వాళ్ళ వైఫ్ ఒక తెలుగు ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి ఆయనకు అభిమానం ఖచ్చితంగా. సో ఇలాంటి మాటలు విన్నప్పుడు ఏంటిది అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అంటే సేమ్ నాగవంశీ గారు ఏదైతే ట్వీట్ చేశారో దానికి సంబంధించి మీలో కూడా ఎవరైనా దీని మీద డిపెండ్ అవుతుంది, మేమే చూపిస్తున్నాము సినిమా అంటే ఏంటి, టాలీవుడ్ ని చూసి నేర్చుకోవాలి లేకపోతే సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ని చూసి నేర్చుకోవాలి అని అన్నది కరెక్ట్ కాదు. టాలెంట్ అనేది అందరికీ ఉంటుంది, అది భాషను బట్టి కానీ లేకపోతే ప్రాంతాన్ని బట్టి ఉండదు. కాబట్టి ఈ వివాదం అయితే ఇక్కడతో ఆగేలా లేదక్క. అంటే రోజు రోజు ఎంతవరకు దారి తీస్తుంది. సంజయ్ గారు అని ఇంకొకరు కామెంట్ చేయడం జరిగింది, ఇంకొకరు కూడా ట్వీట్స్ చేయడం జరిగింది. మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు దీని మీద స్పందించడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ఆ రౌండ్ టేబుల్ ఆ సమావేశంలో బోని కపూర్ గారు లేకపోయి ఉంటే మేబీ ఇది ఇంత చర్చకు దారి తీసేది కాదేమో. ఆయన ముందే డైరెక్ట్ అలా చెప్పేసేసరికి నిజంగా ఆయన కించపరిచినట్టు, ఆయన తక్కువ చేసి మాట్లాడినట్టు, అంటే బాలీవుడ్ ని మమ్మల్ని చూసి నేర్చుకోండి అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అనిపించింది. అందరి దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి డెఫినెట్లీ. ఎందుకంటే ఒక కథ నుంచి ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ ని అంటే నిన్న ఈ వీడియో ఏదైతే ఉందో నిన్న నుంచి వైరల్ అవుతుంది, నిన్న నైట్ నుంచి. కాబట్టి మరి దీన్ని ఇంకా వైరల్ అయిపోతే ఒక్కొక్కరు దీనిపై స్పందిస్తారా, లేకపోతే మొన్న జరిగినట్టు రేవంత్ రెడ్డి గారితో సమావేశం ఏదైతే జరిగిందో అలాంటిది మళ్ళీ బాలీవుడ్ కి టాలీవుడ్ కి ఒక సమావేశం ఏదైనా జరుగుతుందేమో మనమైతే వెయిట్ చేసి చూడాలి. కానీ ఇది మాత్రం ఇది అసలు నిజంగా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. మంచిగా సజావుగా వెళ్తున్న టాలీవుడ్ బాలీవుడ్ రిలేషన్ సడన్ గా మళ్ళీ బ్రేక్ పడ్డట్టు అయ్యింది. ఈ చిన్న మాటని చెప్పుకోలేము, చెప్పుకోవచ్చు, కానీ చిన్న విషయమే అది కాస్త తెగి చిలికి గాలివాన అయినట్టు. సో మరి ఆల్రెడీ బాలీవుడ్ వాళ్ళు అక్కడికి సంబంధించిన టీం అంతా కూడా ఈ విషయంపై ఫైర్ అవుతున్నారు అనేసి అన్నారు. అండ్ అఫ్ కోర్స్ నిజం చెప్పాలంటే ఒకప్పుడు, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఇంత బడ్జెట్ పెడుతున్నారు కానీ ఒకప్పుడు అంత హైయెస్ట్ బడ్జెట్ పెట్టిందంటే డెఫినెట్లీ హాలీవుడ్ చూసుకుంటే బాలీవుడ్. హోల్ ఇండియన్ సినిమాకి మూవీ అన్నది కూడా ఇక్కడ ప్రస్తుతానికి మేమిద్దరం ఎవరికైతే సపోర్ట్ చేయట్లేదు, టాలీవుడ్ బాలీవుడ్ అనేది అసలు డిఫరెన్షియేట్ చేయట్లేదు. అక్కడ జరిగిన సిచ్యువేషన్, అక్కడ సిచ్యువేషన్, ఆయన వాడిన పదాలు కానివ్వండి లేకపోతే చెప్పిన విధానం కానివ్వండి కరెక్ట్ కాదు అన్నది మేము అనుకుంటున్నాము. ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ ప్రకారం చూసుకుంటే ఒకప్పుడు ఏదైతే బాలీవుడ్ చేస్తుందో ఇప్పుడు మన టాలీవుడ్ చేస్తుంది. సో మనకు అవకాశం వచ్చింది కాబట్టి మనం నిరూపించుకుంటున్నాం. ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మీకంటే మేము ఎక్కువ తీసి చూపిస్తాము అనేసి ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళి మొత్తం ఇండియన్ సినిమాలో పాన్ ఇండియా లెవెల్లో కనిపిస్తున్నారు హిందీ సినిమాలో, అంటే అది మామూలు విషయం కాదు. అవును, అలా ప్రతి ఒక్కరు అంటే అందరూ కష్టపడుతున్నారు. అంటే అందరూ ఈ సినిమాని ఒక హాలీవుడ్ రేంజ్లోకి తీసుకెళ్ళడానికే ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే గేమ్ చేంజర్ అయినా సరే ఏకంగా డల్లాస్లో పెట్టి మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసింది. అసలు నిజంగా అంత రేంజ్కి ఎదిగారంటే గ్రేట్ అని చెప్పొచ్చు. అలా ప్రతి బాలీవుడ్ అని కాదు, టాలీవుడ్ అని కాదు, ప్రతి వుడ్ హాలీవుడ్ రేంజ్లోని వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. సో ఈ టైంలో ఇలాంటి కామెంట్స్, ఇలాంటి చర్చలు అనవసరమైన నెగిటివిటీని పెంచడానికి తప్ప దేనికి కాదని మా అభిప్రాయం అనమాట. అంతే, వాళ్ళు చాలా పాజిటివ్గా ఉంటున్నారు ఈ మధ్య అని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న
మూవీస్ అనేది పక్కన పెడితే మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పేరు తీయడం అనేది మామూలు విషయం కాదు. ఎంత పవన్ కి ఉన్నటువంటి క్రేజ్ మనందరికీ తెలిసిందే. బట్ అక్కడ వాళ్ళు మాట్లాడారంటే తెలుసు మాకు అని అన్నారు కదా. సో ఇలాంటివి అన్ని ఒకళ్ళు ఫేమ్ అవ్వడానికి ఇంకా క్రేజ్ రావడానికి మనకి ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని తీసుకెళ్ళి ఇలా తక్కువ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇందాక అన్నట్టు వసుదైక కుటుంబం, భారతదేశం అనేది వసుదైక కుటుంబం కాబట్టి అది మరాఠీ సినిమానా లేకపోతే హిందీకి సంబంధించిన ఇండస్ట్రీనా, తెలుగు, తమిళ అలాంటివి ఏమీ లేదు, ఇండియన్ సినిమా. ఇది మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే మన ఇండియన్ సినిమా ఏంటి అన్నది మనం ప్రపంచానికే చూపించే లెవెల్కి ఆల్రెడీ వచ్చేసాము. సో ఇంకా గొప్పగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తే దిష్టి తగులుతుంది, బ్రేక్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అందరు బాగా కలిసి ఉంటున్నారు కాబట్టి, మనము మూవీస్ ని ఎంజాయ్ చేస్తాం కాబట్టి. సో మరి నాగవంశీ గారు దీనిపైన ఏదైనా ఫీల్ అయ్యే అవకాశం చెప్పారు అంటే ఆయన కూడా మళ్ళీ ట్వీట్ చేయడం జరిగిందనమాట. నేను మాట్లాడింది నిజమే, కాకపోతే కావాలని నేను అలా మాట్లాడలేదు, నేను జస్ట్ చెప్పాను అంతే. ఆ విషయాన్ని నేను ఆల్రెడీ హార్ష్గా తీసుకోకండి అని చెప్తూనే నేను చెప్పాను. సో ఇది అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదని చెప్పేసి ఆయన మళ్ళీ ట్వీట్ చేశారనమాట. మళ్ళీ ఈ ట్వీట్స్కి రీట్వీట్స్ కూడా చాలా వస్తున్నాయి బాలీవుడ్ నుంచి. మరి ఈయన ఎలా స్పందిస్తారు, మళ్ళీ ఇందులోకి దిల్ రాజు గారు ఏమైనా ఎంటర్ అవుతారా FDC చైర్మన్గా, మళ్ళీ ఆయన లేదంటే మొత్తం టాలీవుడ్ హీరోలు పెద్దలు మళ్ళీ దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు, ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అసలు టాలీవుడ్? ఏది చేసినా ఎక్కడి నుంచి ఏది చేసినా యాజ్ ఎ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇది మళ్ళీ నిజంగా నేను అన్నట్టు దిల్ రాజు గారి వరకు వెళ్తుందా, ఆయన ఏదైనా చెప్తారా ఆయన చూడాలి. అవును, లైక్ ఇది ఇక్కడి వరకు ఎండ్ అయిపోతే బాగుంటుందేమో, ఎక్కువగా డ్రాగ్ చేయకుండా. ఎందుకంటే ట్వీట్ ద్వారా నేను మామూలుగా చెప్పానని కూడా ఆల్రెడీ ఆయన చెప్పేశారు కాబట్టి బాలీవుడ్ తరపున వాళ్ళు ఎవరైనా ఉన్నా కోపంగా ఇదిగా ఉన్నా కూడా లైక్ దీన్ని ఇక్కడి వరకు ఆపేస్తే అయిపోతుంది, లేదంటే సీరియస్ గా అవుతుంది. లేదా అసలు రేపు పొద్దున మళ్ళీ వేరే ఇష్యూ అయినప్పుడు లాస్ట్ టైం ఇలా అన్నారు తీసే సందర్భాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. సో ఇదంతా వద్దు అని మేము విష్ చేస్తున్నాము, ఇది ఇంకా డ్రాగ్ అవ్వదని అనుకుంటున్నాము. మీకేమనిపిస్తుంది? సినిమాని మొత్తం ఇండియన్ సినిమాగా చూస్తే లేదు టాలీవుడ్ బాలీవుడ్ అని విడదీస్తారా? ఉండొద్దు, మీ కామెంట్ ఏంటి చెప్పండి. థ్యాంక్ యూ. సో ఇదే అనమాట ఇవాళ రిపోర్టర్ స్టాక్. మరొక రిపోర్టర్ స్టాక్తో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి Mega9 TV. వీడియో జర్నలిస్ట్ షరీఫ్తో యాంకర్ జనని, నేను మీ ప్రతిభ, Mega9 TV హైదరాబాద్.